ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భారతదేశంలో అమలు చేయాలని భావిస్తున్న హెచ్పివి వ్యాక్సినేషన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరికి ఒకే రీతిలో టీకా అందించడం కంటే ముందుగా తగిన స్క్రీనింగ్ నిర్వహించాలనే లక్ష్యంతో హెచ్పివి వ్యాక్సినేషన్ నాట్ ఫర్ ఆల్ అనే నినాదాన్ని ఫౌండేషన్ తెరపైకి తెచ్చింది. ఈ మేరకు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మార్చి 7, 2026న ప్రధాని కార్యాలయానికి ఒక లేఖ రాశారన్నారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కొన్ని వైద్యపరమైన చిక్కులు ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం ప్రమాదకరమని లేఖలో పేర్కొన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో బేకర్ ఈస్ట్ ను ఉపయోగిస్తారన్నారు. దీనివల్ల ఈస్ట్ పట్ల సున్నితత్వం ఉన్న వ్యక్తులను ఈ టీకా వేసినప్పుడు తీవ్రమైన ప్రతిచర్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ నాగేశ్వర్ హెచ్చరించారు. హైదరాబాద్లోని అశ్విని అలర్జీ సెంటర్లోని 300 మందికిపై నిర్వహించిన అధ్యయనంలో సుమారు 40% మందికి ఈస్ట్ హైపర్ సెన్సిటివిటీ ఉన్నట్లు తేలిందని తెలిపారు. ఈస్ట్ అలర్జీ ఉన్న వారికి ఈ టీకా ఇస్తే చర్మ సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు ప్రాణాంతకమైన అనాఫిలాక్సీ వరకు దారితీయవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సురక్షితంగా జరగాలంటే పలు చర్యలు తీసుకోవాలని ఫౌండేషన్ డిమాండ్ చేస్తుందన్నారు. టీకా ఇచ్చే ముందు ప్రతి వ్యక్తికి అలర్జీ హిస్టరీ పరీక్షలు చేయాలన్నారు. అలర్జీ ఉన్నట్లు అనుమానం ఉంటే వారిని నిపుణులకు రిఫర్ చేయాలన్నారు. టీకా వేసిన తర్వాత ఖచ్చితమైన వైద్య పర్యవేక్షణ మరియు రిపోర్టింగ్ వ్యవస్థ ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా ఈస్ట్ అలర్జీ ప్రభావంపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాలన్నారు. క్యాన్సర్ నివారణలో హెచ్పివి వ్యాక్సిన్ పాత్ర కీలకమైనదే, కానీ అది ఎవరికీ హాని కలిగించకూడదన్నారు. కోవిడ్ సమయంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ స్పష్టం చేశారు. సరైన స్క్రీనింగ్ లేకుండా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదన్నదే తమ క్యాంపెయిన్ ఉద్దేశమని ఫౌండేషన్ వెల్లడించింది. హెచ్పివి వ్యాక్సినేషన్ సంబంధించి ప్రపంచ స్థాయిలో కొన్ని దేశాలు ఆల్రెడీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాయి. హెచ్పివి వ్యాక్సినేషన్ భారత ప్రభుత్వం తన స్కెడ్యూల్లో పెట్టుకొని ఎవరెవరి పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ వేయవచ్చు, ఎవరెవరికి వేయకూడదు, ఒక ప్రకటన కూడా రావడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ కూడా జరగడం జరిగింది. హెచ్పివి వ్యాక్సిన్ సంబంధించినంత వరకు కొన్ని కీలకమైన విషయాలు ప్రధానమంత్రి గారితో కూడా నేను షేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీ అందరితో పంచుకోవాలని, కీలకమైన విషయాలు చెప్పాలని నేను ఐ హావ్ థాట్. ప్రజలందరికీ ఉపయోగపడే విషయం ఇది. మనం ఇంతకుముందు చేసిన పొరపాటు ఏదైతే కోవిడ్ లో ఉందో, గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోమని ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అని చెప్తే ఒక పల్మనాలజిస్ట్ గా, ఎలర్జిస్ట్ గా, ఇమ్యూనాలజిస్ట్ గా కొంతమంది 2 డోసెస్, 3 డోసెస్, 4 డోసెస్ కూడా తీసుకొని నా దగ్గర రావడం జరిగింది. అంటే ప్రభుత్వం తీసుకోమన్నది కాబట్టి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదనే ఆలోచనలో ప్రజలు తెలియకుండా, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో వాళ్ళకి తెలియకుండా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్త వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మొదలు పెట్టారు కాబట్టి దాని గురించి వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. ఇది కొత్తది కాదు, ఇంత ముందు కూడా 10 సంవత్సరాల క్రితం కూడా రావడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా ఎన్నో స్ట్రెయిన్స్ ఉంటాయి. హ్యూమన్ పాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్ సంబంధించిన వ్యాక్సిన్ ఇంతకుముందు 4 వైరస్ సెగ్మెంట్లకి, 4 వేరియంట్లకి ఉపయోగపడేది. ఇప్పుడు గార్డిజిల్ అని మంచి కంపెనీ వారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది దాదాపుగా 16 వేరియంట్స్ వరకు ప్రొటెక్షన్ ఇస్తుందని వారు చెప్పారు. అనుమానమే లేదు, ఇది సత్యమే. కానీ ఇది ఎవరు తీసుకోవాలి? హెచ్పివి వ్యాక్సిన్ పిల్లలకి ఇస్తున్నారు, మగవారికి ఇస్తున్నారు, ఆడవారికి ఇస్తున్నారు. ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవద్దంటే, నెంబర్ 1, ఎవరికైతే బేకర్స్ ఈస్ట్ ఎలర్జీ ఉంటుందో దయించి ముట్టవద్దు. నెంబర్ 2, ఎవరికైతే ఎలర్జీలు ఆల్రెడీ ఉన్నాయో జాగ్రత్త పడండి. నెంబర్ 3, ఎవరికైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, ఇంకా చాలా ఉన్నాయి ఆటో ఇమ్యూన్ కండిషన్, వారు ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది.